బాపట్లకు పక్కనే ఉంటుంది స్టువర్ట్పురం. కొత్తగా చెప్పాలా, చరిత్ర చెబుతుంది కదా. స్టువర్ట్పురం అంటేనే చాలా మంది ధనికులు గడగడ 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 వణికిపోయేలాంటి గజ దొంగలు ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు సువార్తపురం అయింది. వాళ్ళందరూ చక్కగా బాధ్యతగా బ్రతుకుతున్నారు. ఇది మొత్తం న్యూస్ లో కూడా వచ్చిందిగా. అక్కడ వాళ్ళందరూ మారడానికి ఎవరు కారణం అంట? ఇదిగో ఈ బైబిల్. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ వ్యతిరేకులు అంటున్నారు, ఈ బైబిల్ పట్టుకుని చాలా మంది దేశభక్తి లేకుండా మారిపోతున్నారు సార్ అంట. ఈ బైబిల్ పట్టుకుని దేశభక్తి లేకుండా అయిపోయారంట. నేను అడుగుతున్నాను, ఇదే బైబిల్ నమ్ముకున్న చాలా మంది మరి మిలిటరీలో చేరి జవాన్లు ఎందుకు అయ్యారు? ఇదే బైబిల్ని నమ్ముకుని చాలా మంది దేశానికి సేవ ఎందుకు చేశారు? ఇదే బైబిల్ని పట్టుకొని ఇప్పటికీ అనాథ శరణాలయాలు పెట్టి, వృద్ధాశ్రమాలను పెట్టి, ఆనాడు కుష్ఠరోగులను కూడా కాదని తోసేస్తే ఈ బైబిల్ పట్టుకున్న ఆవిడే కదా వారి పనులు గడిగింది, వారికి భోజనం పెట్టింది. ఈ బైబిల్ పట్టుకుంటేనండి శాడిజం అయిపోతుందంట. ఈ బైబిల్లో వారి విగ్రహాలను, వారి దేవీ దేవతలను కూల్చేయమని చెప్పి ఉందంట. అందుకని ఈరోజు క్రైస్తవులు అలాగే అవుతారని అంటున్నారు వాళ్ళు. మరి ఇంతవరకు ఏ క్రైస్తవుడు అలా అవ్వలేదే? ఎందుకని? కొడుతున్నా సరే సైలెన్స్గా ఉన్నాడు. ఎందుకని? చర్చిలు కూలుస్తుంటే అయ్యో మాకు అన్యాయం జరిగిందని గుండెలు బాదుకుని ఏడిచాడు కానీ తిరిగి ఒక రాయి వేయలేదు. ఎందుకని? ఏమనుకుంటున్నావు నువ్వు? క్రైస్తవులకు ఏలియాలాగా మారమని ఒక్క మాట దేవుడు ఇచ్చుంటే ఇంకోలాగా ఉండేది. తగ్గించుకోండి, ప్రేమతోనే చెప్పండి.